మరి మేము ఇక్కడ మాత్రం ఖచ్చితంగా గడ్డం వంశీ గారికి ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి దండం పెట్టుకొని మరి వంశీ గారిని గెలిపించుకునే బాధ్యత మాది. మా కుల సమస్యలు ఒక 5-6 ఉన్నాయి. మరి అది మాకు నేత కాని కులం కదా, నెట్ కాని పడుతుంది. మరి గత 10 సంవత్సరాలు ఉన్నది కదా ఆ గవర్నమెంట్, కనీసం 100 సార్లు కలిస్తే కనీసం మాకు కేటీఆర్ 2 సార్లు కలిసిండు కానీ అలా ముఖ్యమంత్రి అలా అయ్యను కూడా కనిపించలే. అరే ఇదే మా కర్మ, మా దుర్మార్గం అనుకొని మేము బాధపడ్డాం, ఓట్లు వేసుకొని గంగలపడ్డాం. కానీ ఎప్పుడు కానీ అది అన్ని గమనించే మేము దెబ్బతిన్నాం. కాబట్టి ఇప్పుడు ఏం ఆలోచించుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ అన్ని కమిటీలకు మేము ఒక నిర్ణయం చేసుకున్నాం. అది ఏందనంటే ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేయడం వల్ల మాకు ఇప్పుడు మేలు జరిగింది. ఆ మేలు ఏందనంటే మాకు గతంలో 2 ప్రభుత్వాలు గంగలు కలిపినాయి. ఇప్పుడు మాత్రము మేము మరి ఇక్కడ ఉన్న పరిస్థితులలో మా సమస్యలు ఒక 3-4 సమస్యలు చెప్పంగానే మరి మా యొక్క గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే గారు మరి వీళ్ళందరికీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేను అందరికీ రూలింగ్ గవర్నమెంట్ మాకు ఏం న్యాయం చేస్తలేదు, మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని అంటే తప్పకుండా మా ప్రభుత్వం రాని మీకు న్యాయం చేస్తామని అప్పుడే హామీ ఇచ్చారు. మరి ప్రభుత్వం వచ్చే ముందు ఎమ్మెల్యేలకు కూడా మేము మద్దతు ఇచ్చినాం. మరి ఇప్పుడు ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా రావాలి. మరి దానికి ఏం చేసినా నెట్ కానీ అని వస్తే చెప్పంగానే పాపం మరి వంశీ గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మరి ఇటీవల 5 రోజుల కిందే మా నెట్ కానీ నేత కానీగా మారింది. మాకెంత ఆనందం ఇయ్యాలా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మేము ఎందుకు గౌరవించుకోవద్దు? కుల రాజకీయాలు కాదు, మేము పేదలందరికీ న్యాయం జరగాలనేది. ఇవాళ ఇట్లా రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ మా పేదలకు అండగా ఉండే సంఘం మాది. అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లునోట్ల శని చూసినట్టు అయింది మా గతి దుర్గతి. కాబట్టి ఇప్పుడు మాకు ఇంకొక హామీ ఇచ్చారు సీఎం గారు, మీకు నేత కానీ కార్పొరేషన్ కూడా చేస్తాం, మీకు టికెట్ పెట్టకుర్రి అని అన్నారు. హైదరాబాద్ లో కూడా కేసీఆర్ ఇతర కులాలకు స్థలభవనం ఇచ్చారు. మరి మాకు కూడా స్థలభవనం ఇస్తారట. ఇంకేం కావాలి మాకు? మరి ఓటైతే తాత ఇవ్వలేదన్న మనం ఏమన్నా ₹1 దానికి ఖచ్చితంగా వంశీ గారికి ఓటేస్తే తిన ఎంపీ అవుతాడు. మా సమస్యలకు ఇంత క్లోజ్ గా మాట్లాడతారు. వేరే కొందరు ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తే లేపరు. మరి ఇంత గౌరవం ఉన్న వ్యక్తి కోటైతే మా తమ్ములే పోతుందా? ఖచ్చితంగా తినకేస్తాం. మరి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కూడా గరీబోళ్ళ పక్కన ఇంటికి పోయి మరి ఆశీర్వదిస్తారు. అదే మోదీ గారు కనీసం ఓళ్ళని చూడాడు. కాబట్టి గర్కా చోర్ ఛాన్కు ఖత్రా లెక్క 10 సంవత్సరాలు గంగల కలిసినాం. ఇప్పుడు మాత్రం ఒడ్డెక్కుతున్నాం. అందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, నా వాళ్ళు 100,000 మంది వచ్చారు. నేనందరికీ కూడా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, జై భీమ్ చెప్తున్నా, శనార్థి చెప్తున్నా. ఖచ్చితంగా చేతు గుర్తుకు ఓటేయడం వల్ల, వంశీ గారిని గెలిపించుకోవడం వల్ల మరి ఖచ్చితంగా అపారమైన అనుభవాలు ఉన్నాయి. మరి టాలెంట్ కూడా ఉన్నది, వయసు మాత్రం చిన్నగా ఉన్నది. మరి ఇంకా ఫ్యూచర్ లో కూడా రేపు రాబో కాలం కేంద్ర మంత్రి కూడా అవుతాడు. అది పెద్ద ముచ్చట కాదు. ఎందుకంటే వీళ్ళ తాతతోటి తిరిగినాం. తుమ్మడహెట్టి ప్రాజెక్టు కాడ వీళ్ళ తాత మేము కలిసి తిరిగినాం. అంబేద్కర్ పేరు తప్పక పెట్టాలా కాకా అని అంటే అప్పుడు కోనప్ప గారు, ఇంద్రాకరణ్ రెడ్డి గారు, వీళ్ళ తాత గారు, నేను మరి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తే మాకు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ సృజన సేవంతి ప్రాజెక్టు డిక్లేర్ చేయడం చిన్న మాట నాది. కాబట్టి తప్పకుండా వంశీ గారిని గెలిపించుకోవాలని మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. జై భీమ్, శనార్థి, జై కాంగ్రెస్, చేతు గుర్తుకే మన ఓటు.